అనగనగా ఒక అడవిలో తోడేలు నివసిస్తుంది. అది ఆకలి వేసినప్పుడు అడవిలో ఉన్న జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకుంటూ ఉండేది. ఒక్కొక్కసారి అయితే అది ఆకలికి చిన్న చిన్న ప్రాణులను కూడా వేటాడి మరీ చంపి దాని ఆకలి తీర్చుకునేది. అలా అది రోజులు గడుపుకుంటూ ఉండగా ఒకరోజు అది ఎంత వెతికినా దానికి అడవిలో ఆహారం కనిపించలేదు. అప్పుడు తోడేలు అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్తుంది. అక్కడ అందరూ నిద్రపోయిన టైంలో ఆ గ్రామంలో ఉన్న మేకల్ని చూసి ఎలాగైనా చంపి తినాలనుకుంటుంది. అలాగే ఆ మేకల్ని ఒకదాన్ని చంపి అడవిలోకి తీసుకొని వచ్చి తింటుంది. ఇలా దానికి అడవిలో ఆహారం దొరకనప్పుడంతా అది అలాగే మేకలను చంపుతుంది. గ్రామంలో మేకల సంఖ్య తగ్గిపోవడంతో ఆ గ్రామంలో వాళ్ళు అంతా మేకలు ఏమైపోతున్నాయి అని చెప్పి ఒకసారి నిఘా పెట్టగా అప్పుడు తోడేలను చూసి ఆ యువకులకు అర్థమవుతుంది. ఆ గ్రామస్తులను చూసి తోడేలు అక్కడ నుంచి పారిపోతుంది. ఇది అంతా ఆ అడవిలోనే ఉన్న ఒక కోతి గమనిస్తూ ఉంటుంది. అలాగే ఒకరోజు తోడేలు దగ్గరకు వచ్చి, కోతి నువ్వు మేకలను ఎలా చంపి తింటున్నావు అని చెప్పి అడుగుతుంది. దానికి తోడేలు తను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్పుకుంటుంది. అలాగే నువ్వు కూడా నాతో రా, నేను ఎలాగా మేకల్ని తెచ్చుకుంటున్నానో నీకు చూపిస్తానని చెప్పి కోతిని వెంట తీసుకొని గ్రామంలోకి వెళ్తుంది. కోతికి ఆ మేకలను చూపిస్తుంది. అలాగే ఆ గ్రామస్తులు ఎప్పటి నుంచో తోడేలు కోసం కాపలా కాయగా ఆ రోజు ఆ గ్రామస్తులకి తోడేలు మరియు దానితో వచ్చిన కోతి కనపడతాయి. అప్పుడు గ్రామస్తులు కోపంతో తోడేలును మరియు కోతిని కొడుతుంది. కోతి నేను కాదు మేకలను తినింది, ఈ తోడేలే అని ఎంత చెప్పినా వినకుండా కోతిని కూడా బాగా కొడతారు. అప్పుడు ఎలాగోలా కోతి మరియు తోడేలు అక్కడి నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతాయి. అందుకనే చెడ్డవారితో స్నేహం చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.